ఫ్రెండ్స్, మనకి ఈ రోజు వచ్చి వీడియో ఏంటంటే ఫ్రాక్ మీదికి వేసుకోవటంటారా కోట్ జాకెట్ లాంటిది. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ విధానం చెప్తాను నేను, స్టిచ్చింగ్ విధానం కుదరది, ఎలా కట్ చేసుకోవాలి, ఈ మెజర్మెంట్లు అన్ని క్లియర్ గా చెప్పేస్తాను. పెద్దవాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి, కానీ అమ్మాయి మాత్రం సన్నగా ఉంటది. చూడండి, ఇక ఫోటో కూడా నేను పెడతాను రెడీ అయిన తర్వాత. మనకు హైట్ వచ్చేసి 14, వెస్ట్ వచ్చేసి 29, చెస్ట్ వచ్చేసి 33. మళ్ళీ షోల్డర్ వచ్చేసి 15 ఉంది. 15ని నేను -1 ఇంచ్ తీసేసి 14 చేసుకొని దాంట్లో 7 అయితే పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలాగే 1 ఇంచ్ మైనస్ చేసుకోండి. ఎందుకు అనేది నేను కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం హైట్ తీసుకోవాలి. హైట్ ఎంత? 14 ప్లస్ స్టిచ్చింగ్కి 1 ఇంచ్, 15 ఇంచెస్ పెట్టుకుందాం. కొంచెం ఇది వేసుకొస్తుంది కాబట్టి నీట్గా కట్ చేసేసేయాలి. మనము హైట్ ఎక్కువ ఉండి ఇది చెస్ట్ డబుల్కు సరిపోదు అనుకుంటే మనం క్లాత్ అనేది మీటర్ తీసుకోవాలి, లేకపోతే మనకు 1/2 మీటర్ అయినా సరిపోతుంది చిన్న పిల్లలకి. ఇదిగోండి 15 పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా 15 ఉందా లేదా చూసుకుందాం. లేదు, 1 ఇంచ్ తక్కువ ఉందంటే 14.5 పెట్టేసుకుందాం. ఓకే, ఈ 14.5కి విడివిడిగా కట్ చేసేస్తాయి. ఇక ఎందుకంటే మళ్ళీ ఎట్లయినా ముందు భాగం షేప్ చేసేటప్పుడు తీయాలి కాబట్టి దాన్ని. లేదు అంటే మొత్తం రౌండ్ తీసేసిన తర్వాత ఇది ఇప్పట్లాగా తీసేద్దామంటే ఇలా తీసేసుకుందాం. మడత వేరే పెట్టి తీయమంటే ఇగో ఇలా డబుల్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంది మనకు? చెస్ట్ ఎంత? దీన్ని 33 నాఫ్ చేసి 8 1/4, 8 1/2, 8.5. ఇగో 8.5 ఇలా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 7.5. 7.5 ఉండాలి కదా నీకు, అది వేరు కానీ ఇది డ్రెస్ మీద వస్తుంది కదా. అయితే 7.5కి 1/2 ఇంచ్ పెంచుదాం. 8, ఇది 8 పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది 8.5. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది హైట్ పెట్టుకున్నాం, చెస్ట్ వేస్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఈ చెస్ట్ ప్రకారంగా మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. మినిమం మనం కోట్ కాబట్టి దాని పైన వేసుకుంటాం కాబట్టి మినిమం 9 అనుకుందాం. 9 కాదు, మనం 8 అసలు మెజర్మెంట్ కాబట్టి దీనికి మనం షోల్డర్ అనేది 1 ఇంచ్ తగ్గాలి. వాళ్ళది 8 వచ్చింది కాబట్టి మనం 7 పెట్టుకుందాం అంటున్నాను నేను. అంతే, ఇక్కడ 1 ఇంచ్ తగ్గియద్దు. 15 వచ్చింది, దాంట్లో 14 చేసుకోవాలి అంటే 7 అయితే. దీంట్లో 8 16 వస్తే 1 ఇంచ్ ఈడ తగ్గియద్దు, అసలు దాంట్లో 1 ఇంచ్ తగ్గియాలి. 7. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ కూడా లూజ్ చేసుకుంటే బెటర్ కదా, చేసుకుందాం అని. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 7 పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా 7 పెట్టేసుకుందాం. ఏం కాదు, ఇది డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇది కొంచెం. ఇప్పుడు మనకి ఈ ఆర్మ్ రౌండ్ చెస్ట్ రౌండ్కు ఇది కలుపుకోవాలి. కొంచెం పెంచుతుంది. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఇది మనం రౌండ్ స్కేల్ తోటి అయినా సరే మీకు అందా తెలిస్తే ఏడికెళ్ళి మీదికి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్ కలవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. మనకు షోల్డర్ ఇది కోట్ మోడల్ కాబట్టి షోల్డర్ పెద్ద ఉన్న ప్రాబ్లం ఏం కాదు కాబట్టి 4 ఇంచులు పెట్టుకుందాం. ఇక్కడ కుట్టుకోగా మనకు 3 ఇంచులన్నా 3.5 రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వెనక నెక్ మాత్రము ఇంట్లో 1.5 ఇంచ్ వరకు డౌన్ చేద్దాం. నేను ఇంతకుముందు వీడియో వచ్చి ఉంటుంది చూడండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని డిసైడ్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్నే ఇలాగా షేప్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంచుకోవాలి కాబట్టి మనం కింద కూడా ఇది స్ట్రేట్ కోట మన కరువు కోట అని డిసైడ్ చేసుకోవాలి. దానికి ఎలాగుంటే అలాగా. ఇదిగోండి ఈ మోడల్ అన్నది ఇది స్ట్రేటే ఉంది కాబట్టి స్ట్రేటే వేసుకోవాలి. స్ట్రేట్ అన్నప్పుడు ఇది ఏం కట్ చేయొద్దు, మధ్యలో ఒకటే ఓపెన్ చేసుకోవాలి.
ఓపెన్ చేసుకొని నెక్ పెట్టుకోవాలి. నెక్ ఎంత పెట్టుకుందాము? 5 ఎక్కువ అయిపోదా? 4 చాలు. 4.5 పెట్టుకుందాం రౌండ్ చాలు. మీకు ఒక్కసారి 2 సార్లు కుడితే తెలిసిపోతుందండి. దాన్ని మనం ఇంట్లో కదా కూరలు వండితే ఒకసారి 2 సార్లు కూర వండితే కొంచెం అర్థమైనట్టు అర్థమవుతుంది. ప్రతిదీ టిక్కాకి ఈడ చూసి ఆడ కట్ చేస్తామంటే కాదు. మనిషిని బట్టి, వాళ్ళ షోల్డర్ని బట్టి, వాళ్ళ బాడీకి ఎలా సెట్ అవుతుందో అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇందులో 1/2 ఇంచ్ 1 ఇంచే తేడా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ వేసుకుంటే కూర సెట్ అవుతుంది అన్నట్టు ఇది కూడా అంతే. ఇది డౌన్, ఈ రౌండ్ మనం పెట్టుకుందామా 5 పెట్టుకుందాం అన్నాం కదా, ఈ 1/2 ఇంచ్ 1 ఇంచులనే తేడా, ఎక్కువ వేయొద్దు. ఇది కూడా నువ్వు ఇప్పుడు షోల్డర్ కూడా 7 ఇంచెస్ పెట్టుకున్నాం, అది 6 అయినా సరే, 6 అయినా సరే అని అనుకుంటే నాకు కొంచెం షోల్డర్ పట్టేస్తుంది అన్నట్టు. ఎక్కువ పెట్టుకుంటే కిందికి జారుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది, కొంచెం కారం తక్కువ వేస్తే తక్కువ అవుతుంది అన్నట్టు ఇది టిక్ ఇట్లా చేసేసుకోవాలి. ఇంతే, దీనేం కట్టింగ్ లేదు. ఓకే, ఇగో ఫస్ట్ ముందు నెక్ కట్ చేసుకోవాలి ఇలాగా. బ్యాక్ నెక్ నేను చెప్పినాను కదా, బ్యాక్ నెక్ ఎక్కువ తీయొద్దు. ఇగో బ్యాక్ నెక్ నేను చూపిస్తాను ఎంత తీయాలనేది. ఇగో 1.5 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవచ్చు. 1 చాలండి, ఎక్స్ట్రా అయిపోతుంది 1 కూడా. వెనక కోట్ కదా, కోట్ అన్నప్పుడు నెక్ ఎక్కువ తీసుకోవద్దు. హై నెక్ మోడల్ అన్నట్టు ఇది ఇలాగా తీసుకోవాలి. ఇలాగే ఇంతే కట్ చేసేసుకోవాలి. షేప్ వచ్చే విధంగా కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకుంటాం ఎట్లాగో క్లాత్ని బట్టి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ అట్లనే ఉండాలనుకుంటే అట్లనే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అడ్జస్ట్ చేసుకుంటూ నిలువు గీతల ప్రకారం ఇదిగోండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా సెట్ చేసుకొని కట్ చేస్తున్నాం చూడండి. ఈ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ వస్తాయి. దీనికి హ్యాండ్స్ కూడా వేసుకుంటున్నాం. కొంతమంది కోట్ అంటే హ్యాండ్స్ వేసుకోరు కదా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఫ్యాషన్ అయినాయి. ఓకే, ఓకే చూడండి, మొత్తం కట్టింగ్ విధానం అయితే చెప్పేసినాను. ఇప్పుడు కుట్టేటప్పుడు ఈ రౌండ్ పెట్టేసుకుంటది. ఈడ కొంచెం కరువు తీసుకోవాలని ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదు ఎవరికన్నా ఇట్లా తీసేసుకోవాలనుకుంటే దీన్ని ఇలా షేప్ చేసుకోండి. మీకు నెక్స్ట్ దానికోసం కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ మోడలే కుట్టుడు కాకుండా ఇది బాగుంటది. కాదు అని అనుకుంటే ఇట్లనే స్ట్రేట్ ఉంచుకోవాలనుకుంటే ఇట్లనే ఉంచేసుకోండి. ఓకే, మరి వీడియో మొత్తం చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.